ఐక్యత ఐక్య పోరాటాలు మళ్ళీ ఇస్తే రావాలి. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ మేము డిపో వద్ద ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమ్మెను సక్సెస్ చేయడానికే మేము ముందుకు వచ్చినాము. మేము అడిగే డిమాండ్లు మరి న్యాయమైనవి, అవి మేనిఫెస్టోలో పెట్టినవి మేము అడుగుతున్నాము. మరి మాకు ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం కావాలి. అది మీరు ముందు నుండే వస్తారు. మా కార్మికులందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న రేవంత్ అన్న, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మరి ఇప్పటికైనా మించింది ఏం లేదు, మీరు చర్చలకు విలువండి. మరి ఈ చర్చలు ఒకవేళ సఫలమైతే మేము అందరం తప్పకుండా మీ మాట మీదే నడుస్తాము. కానీ ఒకవేళ మాత్రము మరి ఇంక ఇట్లనే మీరు మాకు అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరము మేము ముందుండి సమ్మెకు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా విజృంభిస్తాము. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇంత మంచిగా మేము మహాలక్ష్మి స్కీమ్ను సక్సెస్ చేసినాము. ఎటువంటి మీకు మాట రాకుండా మాకు ఎంత కష్టమైనప్పటికి కూడా మరి ప్రతి ఒక్క మహిళను మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మేము మహిళా స్కీమ్ను సక్సెస్ చేసినాము. దయచేసి అర్థం చేసుకోమని జేఏసీ కమిటీ తరఫున వేడుకుంటున్నాం. ఈరోజు ఉదయం 111 షెడ్యూల్ ఉంటాయి జగిత్యాల డిపోలో. మరి మబ్బుల 3 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 10-12 బస్సులు వెళ్ళాలి. కనుక ఒక్క బస్సు కూడా వెళ్ళడం జరిగింది. బస్సులు అనేటి ఒకటేంటంటే మేము మేనిఫెస్టోలో పెట్టిన కోరికలు అడుగుతున్నాం తప్ప వేరే కొత్త కోరికలు అడగడం లేదు. కనుక గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి చిన్న విన్నపం ఏంటంటే, మరి మా ఇచ్చిన కోరికలు నెరవేర్చి సమ్మెను విరమింపజేస్తారా లేకపోతే సమ్మెను విజృంభిస్తారా, అది మీకే వదిలేస్తున్నాము. ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టే పరంగా మాత్రం మేము మాత్రం చేయడం లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టినా, ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టినా మీరే బాధ్యులు, మీరే బాధ్యత వహించాలి. ఏది మీరు చెప్పినా తూచ తప్పకుండా పాటిస్తాం. మీరు ఇచ్చిన కోరికలు ఏవైతే చెప్పారో మేనిఫెస్టోలో పెట్టారో ఆ కోరికలు నెరవేర్చండి. అంతకన్నా ఎక్కువ మేము వేరే కోరికలు అడగడం లేదు. ఏది చెప్పడు వేరే లేవు.